హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా కార్ తీసుకునేందుకు చాలా మంది చాలా మంచి మంచి విషెస్ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగైతే మనకి ఫస్ట్ అయితే చాలా మంది ఏమడుతున్నారంటే ఏ కారు ఏ ఏ మోడల్ అసలు ఇక అంటే మారుతి సుజుకి ఎర్టిగాలో చాలా మోడల్స్ ఉంటాయి. అంటే 3-4 మోడల్స్ ఉంటాయి. మీది ఏ మోడల్, ఎంత అయింది, కాస్ట్, ఇదన్నీ కూడా అడిగేది అనమాట. ఫస్ట్ అయితే మీకు కార్ మోడల్ అయితే చెప్పేస్తాను. ఆ రోజు చెప్పాం కానీ డెలివరీ రోజు హడావుడిగా ఉన్నాము. ఆ రోజు అంతా ఆ గోల్లో మీరు విన్నారో ఏం లేదో. ఇదైతే వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ విత్ సిఎన్జి అండ్ పెట్రోల్ రెండు ఉంటాయి. సిఎన్జి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ అట్లా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ దూరం వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే సిఎన్జి అనుకోండి, అది చాలా తక్కువ ఖర్చుతో మనం వెళ్ళి రావచ్చు. అంటే సిఎన్జి ఎక్కువ ఉండవు కదా మనకి, ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ఎక్కువ అవైలబుల్ ఉండవు. అయినా సరే మనకి ఉన్న దగ్గర కొట్టించుకొని వెళ్ళొచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. అయితే ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో విఎక్స్ఐ కాబట్టి అన్ని రావు. అంటే దీంట్లో కొన్ని కొన్ని రావు. దీంట్లో ఏమేమి రావు, ఇప్పుడు మేము ఏమేమి చేయించామో మోడల్ అంటే రీమోడల్ చేయించాం అనమాట. అంటే మనకు కామన్ గా నాకు నచ్చినవి రాలేదని నేను చేయించుకుంటున్నాను. నాకు కావాల్సినవి ఏమేమి కావాలనేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట, యాక్సెసరీస్ మనం వేయించుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అనమాట సన్ రేస్ కార్ క్లాసెస్ అని ఒక షాప్. ఇది మనకి ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర నుంచి వనస్థలీపురం రోడ్ లో ఉంటది. ఇది కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది. కేఎల్ఎం కి కొంచెం ఇటు సైడ్ ఆపోజిట్ లో విశాల్ మెగా మార్ట్ ఉంది. విశాల్ మెగా మార్ట్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంది. వీళ్ళు చాలా మంచిగా రిసీవింగ్ కానీ అదంతా బాగుంది. నేనైతే ఫస్ట్ టైప్ ఏమి ఇప్పించానంటే చూడండి, హెడ్ ల్యాంప్స్. అంటే మనకి మామూలుగా హాలోజన్ వస్తాయి, దీనికి హాలోజన్ వస్తాయి, కానీ నేను ఎల్ఈడి లైట్లు వేయించినాను. ఇంకోటి ఫాగ్ ల్యాంప్స్ కూడా దీనికి రాలేదు, ఫాగ్ ల్యాంప్స్ కూడా వేయించాను నేను. ఇంకోటి హెడ్ లైట్, ఇది ఎల్ఈడి ఎందుకు వేయించిన అంటే ఇప్పుడు అన్నీ కూడా కార్లు రావడమే హెడ్ లైన్స్ మనకి ఎల్ఈడి వస్తున్నాయి. ఏమైందంటే మనకి ఆపోజిట్ వచ్చేటప్పుడు మనకి కనపడదు సరిగ్గా. అందుకని చెప్పి మనం కూడా ఎల్ఈడి లైట్స్, చందు కారు కూడా నేను అదే వేయించిన ఎల్ఈడి లైట్స్. దాని తర్వాత దీంట్లో మనకి ఎల్ఈడి స్క్రీన్. యాక్చువల్గా ఇది బేసిక్గా వస్తుంది అనమాట, మామూలు టచ్ స్క్రీన్ రాదు మనకి కారుతో పాటు. దీనికి నేను సపరేట్గా ఎల్ఈడి స్క్రీన్ వేయించినాను, ఎందుకంటే కెమెరా కావాలి మనకి. దీనికి కెమెరా కూడా రాదు, బ్యాక్ కెమెరా. అంటే మామూలుగా జెడ్ఎక్స్ఎల్ కూడా రాదు, మనం వేయించుకోవాలి. దీనికి కూడా రాదు కాబట్టి మనం కెమెరా వేయించుకొని విత్ ఎల్ఈడి వేయించిన అనమాట. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇది బ్యాక్ కెమెరా కాదు, మనకి దీంట్లో డాష్ కెమెరా, అంటే ఫ్రంట్ కూడా మనకి కెమెరా ఉంటుంది. మనం దీంట్లో ఫ్రంట్ కెమెరా కూడా రికార్డ్ అవుతుంది. అది మెమోరీ కార్డ్ దీంట్లో పెట్టేస్తే రికార్డ్ కూడా అవుతుంది. అంటే మనకి ఎప్పుడైనా మనం ఎక్కడైనా టూర్స్, ఇక్కడ చూడండి కెమెరా ఇది, ఇదంతా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు మనం వెళ్ళేటప్పుడు. అంటే ఫ్రంట్ ఎవరైనా వచ్చినా లేకపోతే వాళ్ళ ఎవరి మిస్టేక్ ఉన్నా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట రికార్డ్ అవుతే. అందుకని చెప్పేసి మనము ఫ్రంట్ కూడా కెమెరా పెట్టించినాము. అలాగే రియర్ కెమెరా వస్తుంది, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది. ఇది 9 ఇంచెస్. దీనికి కంపెనీ వచ్చేసి మై టీవీఎస్. చాలా బాగుంది. దీంట్లో ఆప్షన్స్ యూట్యూబ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, డిజ్నీ హాట్స్టార్ ఉంది, ఇంకేముందిరా ఇంకేమో కొన్ని కొన్ని ఉన్నాయి మంచిగా. యాప్స్ కూడా మనం యాప్ స్టోర్ కూడా ఉంది దీంట్లో, మనం యాప్స్ కావాలంటే కూడా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే ఇంకొకటి ఆర్మ్రెస్ట్, అంటే ఇది యాక్చువల్గా ఇది రాలేదు దీనికి, కొన్నిటికి రావన్నమాట. ఇది జస్ట్ మనం ఇట్లా ఏం లేదు, మనం తీసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు చూపిస్తాను, మనకి డ్రైవ్ చేసేటప్పుడు మంచిగా కొంచెం అంటే రిలాక్స్, కొంచెం హ్యాండ్స్ రిలాక్స్ అవుతాయి. ఊరికే ఇట్లనే పెట్టే చేయము, కొద్దిసేపు ఇట్లా పెడతాము, కొద్దిసేపు ఇటు అవుతుంటే మనకి గేర్ వేసుకునేటప్పుడు కానీ అది కానీ చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, మనకి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇది మనకి హ్యాండ్ బ్రేక్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను నేనైతే. ఇదైతే ఇంకా వేయించింది అయితే ఇదొకటి, ఎల్ఈడి స్క్రీన్ ఒకటి, ఇదొకటి, హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ వేయించినాను. ఇంకేం కీ అక్కడ ఉంది, కీ అక్కడ ఉంది, అక్కడ ఇందాక మనం దిగినాం కదా. ఇంకా మ్యాక్సిమం అంటే నేను ఇయే వేయించుకోండి పెద్ద పెద్ద, ఇంకా పెద్దగా అంటే యాక్చువల్గా మనకి ఎలా వీల్స్ కూడా రావు, దీనికి క్యాప్స్ వస్తాయి, ఇవి వైట్ క్యాప్స్. మనం ఎలా వీల్స్ కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఎలా వీల్స్ వేస్తే కొంచెం మైలేజ్ తగ్గిద్దని చెప్పి అన్నారు. కంపెనీ వేస్తే ఏం కాదంట, కాకపోతే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక అంటే అవి కాస్ట్ ఎక్కువ ఉన్నవి. అది 40,000 36,000 దాకా ఉన్నది. అదే చూపిస్తుంది, వస్తుంది, ఆన్ అవుతుంది. ఏం బా వేడిగా ఉందండి, వస్తుంది, అదే వస్తుంది. చూడండి దీంట్లో అన్నీ మనకి వెదర్ ఉంది, బ్లూటూత్,
దీంట్లో ఇంకేంటంటే మనం వైఫైతో మనం కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ నుంచి. హాట్స్పాట్ అదే హాట్స్పాట్తో క్రోమ్ ఉంది, గూగుల్ ఉంది, డిజ్నీ హాట్స్టార్ ఉంది, ఇంకా మ్యాప్స్ మనం గూగుల్ మ్యాప్ మనకి లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నెట్ఫ్లిక్స్ కూడా ఉంది, నెట్ఫ్లిక్స్, మ్యూజిక్, అలాగే ప్లే స్టోర్ కూడా ఉంది మనకి. ఇంకా యూట్యూబ్, ఇది మన ఫ్రంట్ కెమెరాకి మనకి రికార్డ్ అవుతుంది అనమాట. ఇది వీడియోస్ చూసుకోవచ్చు. ఇంకా స్టీరింగ్ వీల్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో యాప్స్. చాలా బాగున్నాయి, మంచిగా ఉంది. ఇది వచ్చేసి మనకి 17,000 అన్నారు. చూడాలి మనకి ఎంతకి ఇస్తారో ఫైనల్గా, ఎంత ఏమంటారు అనేసి. ఫ్రంట్ కెమెరా లుక్ ఓపెన్ చేయి. ఫ్రంట్ కెమెరా ఎస్, సారీ అంటాను. యాప్స్ ఇది ఫ్రంట్ కెమెరా. ఎస్, ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ రికార్డ్, మనకి మెమొరీ పెట్టేస్తే రికార్డ్ అవుతుంది. బ్యాక్ కెమెరా కూడా అదే చెప్పాగా, రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు. మనకి ఎక్కడ తెలుస్తుంది రికార్డింగ్ అయ్యేది? ఓకే, ఇదా? ఎస్, వాయిస్ కూడా వస్తుంది. వాయిస్ కూడా వస్తుందండి, రికార్డ్ అవుతుంది. మెమరీ చిప్ దీంట్లో వేసుకోవాలి. చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫ్రంట్ కెమెరా అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. డిలీట్ చేసుకోవాలంటే మెమరీ కార్డు ల్యాప్టాప్స్లో ఎవరన్నా వేసి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా ఈ డాష్ కెమెరా, చాలా అవసరం. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఏమైతుంది ఒక్కోసారి మనకి వాళ్ళు ముందు సడన్ ఆగినా, లేకపోతే వాళ్ళ తప్పు ఉన్నా సరే, లేదు మీరే గుద్దేసారు అది ఇది అంటా ఉంటారు. అందుకనే మనకి సేఫ్టీగా మనం డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ. చందు చెప్పిండు అసలు, నాకే యాక్చువల్గా అనుకోలేదు. తర్వాత వీడు అన్నాడు అదే డాష్ కెమెరా కూడా పెట్టిద్దాము, మన దూరం జర్నీ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అవును, చాలా సేఫ్ అనమాట. మాక్సిమం ఎవరైనా పెట్టించుకోండి, ఖచ్చితంగా పెట్టించుకోండి. ఇక్కడ అంటే ఇక్కడనే కాదు, మామూలుగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా పెట్టించుకోండి. ఇంక ఇప్పుడైతే మనం ఒకసారి షాప్కి వెళ్దాము, షాప్లోకి వెళ్ళి వాళ్ళని కలుద్దాము. బ్యాక్ కెమెరా అక్కడ. ఓకే, మన ఇక్కడ ఓనర్ వచ్చేసి అయితే జాఫర్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి ఏ క్వాలిటీ బాగుంటుంది అంటే, మీరు ఏదో వచ్చినారు కదా అని చెప్పేసి హై కాస్ట్ పెట్టేసి నువ్వు తీసుకోవనట్లేదు. బెస్ట్ క్వాలిటీ మీకు తగ్గ బడ్జెట్లో ఎలా ఉంటే అలా చేయించుకోండి అని చెప్పారు. నాకు మంచి ఫ్రీ అదే ప్రమోషన్ కాదు ఇది, మాకేం వాళ్ళు ఫ్రీ ఇవ్వట్లేదు, మేము డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు మాకు ఇస్తున్నారు. కాకపోతే మాకు నచ్చింది కాబట్టి మేము వీడియో తీస్తున్నాము అంతే, తెలియాలి కోసం. అంటే ఎవరైనా ఉంటారు కదా, నాకు కూడా కొన్ని ఎతికినా, నేను గూగుల్లో ఎతికి వచ్చినా, నేను ఇక్కడికి యాక్చువల్గా గూగుల్లో చూసి వచ్చిన. ఎందుకంటే మనకి సడన్గా ఐడియా రాదు ఎక్కడ ఉన్నాయి ఈ కార్ డెకర్స్ ఇవి అని. అందుకే చెప్పేసి మీకు కూడా అడ్రస్, మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మనకి విశాల్ మార్ట్, మెగా మార్ట్ ఆపోజిట్లో ఉంటుంది. ఎల్బీ నగర్ వస్తుంది, ఇది ఎల్బీ నగర్, చింతల్కుంట. ఎస్, అందరికీ నమస్తే. నాది కార్ డెకర్, సన్ రైజ్ కార్ డెకర్, విశాల్ మార్ట్ అపోజిట్. ఇదే 32 years ఎక్స్పీరియన్స్. చాలా బ్రాండ్ వేస్తాను, రీజనబుల్ రేట్లో. అందరు రండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ఎక్కువ రాదు నాకు. మన దగ్గర ఏమేమి ఉంటాయి మీ దగ్గర? కార్ యాక్సెసరీస్, ఎనీ కార్ యాక్సెసరీస్, ఎనీ కార్, ఎనీ కార్. ఇది ఒకటే, ఇక్కడే ఉంది. ఇది వనస్థలే మన చింతలకుంట, ఎల్బీ నగర్, విశాల్ మార్ట్. ఏమైనా చూపించండి, ఎవరైనా వస్తారు కదా. ఆయన వీడియోలో కనిపించడం కూడా ఫస్ట్ టైం అంటే అండి. అది మా వీడియో చూసి వస్తే మీరు డిస్కౌంట్ ఇవ్వాలి. 200% డిస్కౌంట్ ఇస్తాను. ఓకే, మీకు డిస్కౌంట్ ఇస్తా అన్నారండి. పక్కా ఇస్తాను. చాలా బాగా నీట్గా చేశారు, వర్క్ అయితే నీట్గా చేశారు. ఫాస్ట్గా కూడా చేశారు. ఎస్, ఫాస్ట్గా కూడా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.